మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఎత్తు తక్కువగా ఉండి ఎలా పెంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? ఎత్తు పెరగడానికి తయారు చేసుకునే ప్రణాళికలో సరైన ఆహారం, వ్యాయామాలు, సరైన సమయానికి నిద్ర మరియు ఆరోగ్యకర స్థాయిలో రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడం వలన ఎత్తు పెరగవచ్చు. సాధారణంగా ఎత్తు అనేది జన్యుపర సంబంధిత లక్షణం. మీ కుటుంబ సభ్యులు ఉన్న ఎత్తులో మీరు ఉంటారు, అనగా వారు ఎత్తు తక్కువగా ఉంటే మీరు తక్కువ ఎత్తులో ఉంటారు. కొన్ని కఠిన నియమాలను అనుసరించడం వలన మీ ఎత్తు పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం మన ఇంట్లో దొరికే వాటితో ఎత్తు ఎలా పెరగాలో ఒక చిట్కా చూద్దాం. దీనికి కావలసినవి: 1 చెంచా అశ్వగంధ పొడి, 2 చెంచాలు బెల్లం, 1 గ్లాస్ పాలు, 1 చెంచా మిరియాల పొడి. ఒక గిన్నె తీసుకుని అందులో పాలు పోసి స్టవ్ మీద ఉంచాలి. అందులో చెంచా మిరియాల పొడి, చెంచా అశ్వగంధ పొడి, బెల్లం 1 చెంచా వేసి బాగా కలపాలి. లో ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోవాలి. ఓ 5 నిమిషాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేయాలి. బాగా చల్లారిన తరువాత ఈ పానీయాన్ని తీసుకోవాలి. దీన్ని రోజు రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వలన తక్కువ కాలంలోనే ఎత్తు పెరుగుతారు. ఇలా 2 నెలలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ పానీయం తీసుకోవడం వలన ఎత్తు పెరగడమే కాకుండా ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పానీయం తీసుకుంటూ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఎత్తు బాగా పెరుగుతారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. తగిన విశ్రాంతి. ప్రతిరోజు 8.5 నుండి 11 గంటల పాటు నిద్రపోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. కణాల పునరుత్పత్తికి నిద్ర తప్పనిసరి, మరియు నిద్రలో మాత్రమే కణాల పునరుత్పత్తి అధికంగా ఉంటుంది. పడుకునే సమయంలో గదిని చీకటిగా ఉండేలా, శబ్దాలు రాకుండా ఉండేలా చూసుకోండి. పడుకోవడానికి ముందు వేడి నీటి స్నానం ప్రశాంతమైన నిద్రను చేకూరుస్తుంది. కాల్షియం. పచ్చని ఆకుకూరలు మరియు పాలు లేదా పాల ఉత్పత్తుల నుండి లభించే కాల్షియం శరీరంలో ఎముకలను బలంగా ఉంచడమే కాకుండా ఎత్తు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది. విటమిన్ డి. చేప, పుట్టగొడుగులు, సోయా పాలు మరియు నారింజ పండ్ల నుండి లభించే విటమిన్ డి వలన ఎత్తు పెరుగుతారు. కాబట్టి రోజు మీరు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోండి. రోజు 3 సార్లు ఆరోగ్యకర ఆహారాలతో పాటు ఆరోగ్యకర చిరుతిళ్లను తినడం వలన ఎత్తు సులభంగా పెరుగుతారు. ప్రోటీన్స్ ఎత్తు పెరగడానికి సహాయపడతాయి. మీరు రోజు తీసుకునే ఆహారంలో ఇది ఉండేలా చూసుకోండి. ప్రోటీన్ ఎక్కువగా మాంసం, గుడ్లు, టోఫు మరియు పప్పు దినుసులు వంటివి సమర్థమైన పెరుగుదలకు తోడ్పడతాయి. జింక్. చిన్న పిల్లల్లో జింక్ లోపం వలన పెరుగుదల నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి జింక్ మూలకాన్ని తీసుకోవడాన్ని అధికం చేయండి. జింక్ ఎక్కువగా ఉండే చాక్లెట్, పీనట్, గుడ్డు వంటివి ఎత్తు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి.